సాధారణంగా ప్రతి ఒక్కరూ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. స్కిన్పై ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా కాంతివంతంగా ఉండాలని అనుకుంటారు. దీనికోసం రకరకాల బ్యూటీ క్రీములు వాడుతూ ఉంటారు. కానీ చిన్న పొరపాట్ల కారణంగా ముఖ కాంతిని కోల్పోతారు. ముఖ్యంగా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు. నీటిలో ముఖాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముఖం కడుక్కునేటప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులపై ఉండే బ్యాక్టీరియాతో ముఖాన్ని కడగడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. ముఖాన్ని రోజుకు 2 సార్లు కంటే ఎక్కువగా కడగడం వల్ల చర్మం సహజ తేమను కోల్పోతుంది. దీనివల్ల స్కిన్ పొడిగా, గరుకుగా మారుతుంది. ముఖాన్ని ఎప్పుడు గోరువెచ్చని నీటితో కడగాలి. బాగా వేడి లేదా చల్లటి నీటితో కడగడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. సున్నితమైన చర్మతత్వం ఉన్నవారు మాత్రం వేడి నీటిని ఉపయోగించకూడదు. చాలామంది ఫేస్ వాష్ చేయడానికి సాధారణ సబ్బులను ఉపయోగిస్తారు. ఇది చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది. సబ్బు కాకుండా ఏదైనా ఫేస్ వాష్ను ఉపయోగించడం మంచిది. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు గట్టిగా ముఖాన్ని రుద్దుతూ వాష్ చేయకూడదు. అలా చేయడం వల్ల చర్మంపై పగుళ్ళు ఏర్పడతాయి. చర్మతత్వాన్ని బట్టి ఫేస్ వాష్ను ఉపయోగించడం మంచిది. సున్నితమైన చర్మం ఉన్నవారు సువాసన లేని హైపో అలర్జెనిక్ ఫేస్ వాష్లను ఉపయోగించడం మంచిది. గాఢత ఎక్కువగా ఉన్న ఫేస్ వాష్లను ఉపయోగించడం వల్ల చర్మంపై మంట, దురద వంటి సమస్యలు వస్తాయి.